ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మా నాయనమ్మ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతుంది. నాయనమ్మ, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో అందరికి చెప్పు. జొన్న పిండి, జొన్నలు ఇగో జొన్నలు నానబెట్టి పొడి చేసి సంకటి చేస్తా. ఓహో, అవునా? అయితే మిక్సీ పట్టుకోవాలా నాయనమ్మ? ఇలా రావాలా నాయనమ్మ ఇది? ఓహో, ఇలా రావాలంట గాయస్, చూడండి బాగా. ఇలా రావాలి, అప్పుడే మా నాయనమ్మ చెప్పినది పర్టికులర్గా వచ్చింది. ఇప్పుడు మనం వంటకాడికి వచ్చేసాం. నీళ్ళు పోసాం ఫ్రెండ్స్, సరిపోయినంత. చేయబోతున్నానమ్మా, జొన్న సంగట చేయబోతున్నావా? నేనమ్మా ఎప్పుడైనా తిన్నావా? ఎప్పుడన్నా తినేది ఇందిరా చిన్న. ఒకప్పుడు మా అమ్మ మా నాన్న పెట్టింది ఇది జొన్న సంగటి, పచ్చ జొన్న సంగటి, ఇది ఇది స్వీట్ కార్న్, మొక్కజొన్న సంగటి. ఈ రెండు కాక మళ్ళీ తైదులు మా నాన్నోళ్ళే పండించి తైదన్నం పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు. మళ్ళీ మా తమ్ముడు నేను తైదు సంగటి తినలేకపోతే తింటే పక్కింటి వాళ్ళు పొడి అన్నం ఎత్తుకొచ్చి పెట్టి సంగటి ఎత్తుకుపోతే ఆ పొడి అన్నం మా అమ్మ మా నాన్న మా ఇద్దరికి పెట్టి వాళ్ళు సంగటి తినేవాళ్ళు. అప్పటి కాలంలో సంగటనే ఉండేది. ఆ తిండి తినమంటే నేను ఇట్లా నీకు సేకరి చేసి పెడతా. ఆ రోజు ఆ తిండి తిన్న మా నాన్న ఆ రకంగా మమ్మల్ని చూసాడురా. వాళ్ళు పొస్తులు ఉండా సరే మమ్మల్ని కడుపు మాడవకుండా మాకు మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా నాన్న. మా అమ్మ కూడా మా నాన్న బాగా రెక్కల కష్టం చేసి మమ్మల్ని పోషించారు ఆ రోజుల్లోన. ఇప్పుడు నన్ను పోషిస్తున్నావు నువ్వు. అవును, ఇప్పుడు నిన్ను పోషిస్తున్నా నేను. ఆ రోజు అట్లా పెట్టారు. ఆ తిండి తినమట్టే నేను ఇప్పుడు ఈ రకంగా సేకరి చేయగలుగుతాను. లేకపోతే నేను చేసేదాన్ని సేకరా. ఇప్పుడు సాల్ట్ వేసింది ఫ్రెండ్స్, అందుకని మిక్సర్. ఈ సంగటిలో పచ్చజొన్న అన్నంలో మొక్కజొన్న అన్నంలో ఉన్న బలము బియ్యంలో లేదు మనకి. మాకు వేడి వేడి అన్నము వండంగానే సంగటి పళ్ళెంలో వేసి బాగా ఎన్నపోస అంతంత మా తమ్ముడికి అంత నాకు అంత ఎనపోసేసి వేడి వేడి అన్నం సంగటి పెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చేస్తావు కదా, చూద్దాం. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. అట్ట పెంచారు మమ్మల్ని మా నాన్నమ్మ. వాళ్ళు ఎంత చాకిరి చేశారు. అర్ధరాత్రైనా మా నాన్న ఏమన్నా తెచ్చినా కూడా నిద్ర మీద లేపెల్లా పెట్టేవాడు. తెల్లారి తింటారని కూడా ఉండేవాడు కాదు. నిద్ర 12 అవని 1 గంట అవని నిద్ర లేపి మమ్మల్ని మాకు పెట్టేవాడు. ఆ రోజుల్లో అసలు సందవాళ్ళు ఎత్తుకొచ్చేవాడు రా తాత. సందవ అంటే చేపలు. తాత పుగనారు పనికి వెళ్ళి ఆ టైంలో సందవాళ్ళు ఎత్తుకొచ్చేవాడు. ఆ సందవాళ్ళు అప్పుడు చేసి నా అమ్మమ్మ చేసి మాకు వండి అర్ధరాత్రైనా సరే మమ్మల్ని కూర్చోబెట్టి అన్నం పెట్టేవాడు తాత ఆ రోజుల్లో. అప్పుడు తిన్న తిండి ఎందుకులే అసలు చెప్తానికే నోరు రాదురా. ఆ తిండి వేరు, ఆ రోజులు వేరు. ఆ రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నా కూడా రావు. అందుకే కదా ఆ రోజులు మళ్ళీ రావు. అందుకే ఇప్పుడు నీకు నువ్వు తినాలని చెప్పి ఎట్ట వండిద్దో అని చెప్పి నీకు వండి పెట్టాలని చెప్పి నేను వండి పెడుతున్నా. అసలు వీటిలో ఉన్న బలం వాటిలో ఏడందర బియ్యంలోనూ వేడి నీళ్ళు లాగా వస్తున్నాయి. మా తమ్ముడు నేనే మొండికేసేవాళ్ళని సంగట్లో. కానీ 7 వేడి సంగట్లో నెయ్యేసి పెడితే తింటే ఉండిద్ది. ఎందుకు లేదు, చేపల పులుసు కూడా బాగుండిద్ది నిందెత్తుట్లో అసలు.
ఓహో, చేపల పులుసు కూడా ఉండిద్దా? చేపల పులుసు చేసుకొని నేను గోంగూర పచ్చడి వేసుకొని నేను సూపర్గా ఉండిద్దిరా చిన్న. పచ్చళ్ళు అయితే మన దగ్గరే ఉన్నాయి కాబట్టి నాకేం కాదు. గోంగూర పచ్చడా ఎంత బాగుండిద్ది అనుకున్నావు? గోంగూర పచ్చడా సంగటి ఉండిద్దిరా చిన్న, అసలు తింటేనే ఉండిద్ది. ఇప్పుడు నువ్వు చేస్తావు కదా, ఒకసారి చూస్తాం మేము. మా అమ్మ చేతి వంటరా. ఇప్పుడు నీ చేతి వంట ఆ వంట మాకు రాదురా, మా అమ్మ చేసినట్టు మాకు మళ్ళీ నాకు కుదరదురా చిన్న. నీ వంట నాకు రాదు. మా అమ్మ చేతి వంట. నీ చేతి వంట అది ఎంతసేపు అమ్మా ఇలా తిప్పుతూ ఉండాలి? బాగా ఉడకాలి. ఓహో, ఉడకాలా? టైం పట్టేది. టైం పట్టింది, బాగా ఉడకాలి. ఓకే, దీన్ని దించేసాం. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లారి పెట్టాం కాసేపు. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుంటున్నాం, చూడండి. నాయనమ్మా, ఇది మీరు అప్పుడు ఎలా చేసేవారు? నెయ్యి అప్పుడులోనేమో మా అమ్మ ఎనపోసి వేసి పెట్టింది మాకు. ఇప్పుడు నెయ్యి వేసి పెడతాను నీకు. ఆ నెయ్యి వేసుకొని తింటుంటే ఎందుకురా చిన్న, వెనక రోజులే జ్ఞాపకం వస్తాయిరా చిన్న. మా అమ్మ మా నాన్న ఇప్పుడు ఎందుకో జ్ఞాపకం వచ్చారు నాకు. అందుకని నాకు చెప్పించావు. వాళ్ళు పెట్టిన తిండి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది మా నాకు. ఇదిగో రుచి చూసి చెప్పు. బాగుంది, చాలా బాగుంది. ఎక్కువగా అసలు ఇదే తినాలి చిన్న. జొన్న అన్నం, పచ్చజొన్న అన్నం, మొక్కజొన్న అన్నం, టైట్ సంగటి, ఈ 3 చేపల పులుసు గోంగూర పచ్చడికి ఇంకా బాగుంటుంది. సూపర్గా ఉందిరా చిన్న. తింటుంటే అమృతంలాగా ఉంది. అప్పుడు తిన్న రోజులు జ్ఞాపకం వస్తుంది రా చిన్న. మా అమ్మ మా నాన్న పెట్టినవి ఆ తిందే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇలాగుండా నేను. చూద్దాం ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో జేజీ కానీ నాయనమ్మ కానీ అమ్మమ్మ వాళ్ళు ఉంటే అడగండి, తప్పకుండా వాళ్ళు కూడా చెప్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకోసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.